హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక అకాడమీ. తెలంగాణ రాష్ట్రంలో మరి సర్కారుకు రోగం పుట్టిందో ఏమో తెలియదు, కానీ నిరుద్యోగుల పట్ల ఒక దుర్మార్గమైనటువంటి వైఖరిని అవలంబిస్తూ ఉంది. పక్క రాష్ట్రం లోడ్ బడ్జెట్తో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆల్రెడీ నిన్న ఉగాదికి 10,600 ఉద్యోగాలతో 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. మరి అలా తెలంగాణ గవర్నమెంటు నిరుద్యోగుల పేరు చెప్పి అధికారంలోకి వచ్చింది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చింది. ఇవాళ ఇవ్వని ఉద్యోగాలు లెక్కలేసుకొని దొంగ లెక్కలు చెప్తున్న అసెంబ్లీలో. ఇవాళ అసెంబ్లీలో, రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్లో మన ఉద్యోగాల ప్రస్తావన ఎక్కడ కూడా లేదు. నోటిఫికేషన్లు ఇస్తామని కానీ, జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని కానీ ఎక్కడ కూడా చెప్పలేదు. మళ్ళీ దొంగ మాటల చేత, గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించింది. ఇవాళ బట్టి విక్రమార్క ప్రసంగంలో కూడా 67,000 ఉద్యోగాలు ఇచ్చామని దొంగ లెక్కలు చెప్పారు తప్ప మేము ఇచ్చింది 11,000 ఉద్యోగాలని ఒప్పుకోలేదు. 67,000 ఉద్యోగాలని చెప్తున్నారు. 11,000 ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ 2 ఏళ్ళు అయిన తర్వాత కూడా జాబ్ నోటిఫికేషన్ల గురించి కానీ, జాబ్ క్యాలెండర్ గురించి కానీ ప్రస్తావన లేదు. ఈ నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ అయిన తెలంగాణలో ఎందుకు ఇంప్లిమెంట్ చేయరు? ఈ నేపథ్యంలో రేపు 26వ తారీఖు నాడు అసెంబ్లీని ముట్టడి చేయదలుచుకున్నాం. ఇప్పటికే మిలియన్ మార్చ్ పేరుతోని ముట్టడి చేసినాం, ఇందిరా పార్క్ కాడ ధర్నాలు చేసినాం. ఎన్ని చేసినా ఈ ప్రభుత్వాన్ని చీమగుట్టినట్టు లేదు. ఎక్కడికక్కడ నిరుద్యోగులని పోలీసుల చేత నిర్బంధం చేపిస్తున్నారు. ఇవాళ మేము ముట్టడి ప్రకటన చేసినాం కదా, ఇక మొత్తం రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులందరినీ జిల్లాల వారీగా యాడ నిరుద్యోగ లీడర్ ఉంటే వాళ్ళ ఇంటికాడ పోవడం, నిర్బంధం చేయడం, ఎత్తుకుపోవడం, పోలీసులు కూర్చోబెట్టడం, ఇదే పని 2 సంవత్సరాలుగా ఇదే జరుగుతూ ఉంది. ఇంత పనికిమాలిన గవర్నమెంట్ వస్తుందని ఎవడన్నా ఊహించి ఉంటే అసలు మిమ్మల్ని పుట్టక ముందే చంపేసేవాళ్ళం, అధికారంలోకే రానిచ్చే వాళ్ళం కాదు. కానీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక్క ఉద్యోగం ఇవ్వనొక పరిస్థితి వాళ్ళకి కనబడతా ఉంది. మీరు కలిపిన ఉద్యోగాలే తప్ప కొత్తగా ఇచ్చిన ఫార్మా ఉద్యోగాలకు కూడా ఇప్పటి వరకు కూడా మీరు పత్రాలు ఇవ్వకపోతురి. ఈ నేపథ్యంలో ఏపీలో జాబ్ క్యాలెండర్, తెలంగాణలో జీరో క్యాలెండర్, 26న అసెంబ్లీ ముట్టడి. 26వ తారీఖు నాడు అసెంబ్లీ ముట్టడి చేయదలుచుకుంటున్నాం. ఈలోపు గనక మీరు గనక ప్రభుత్వ ఉద్యోగాలపైన, నోటిఫికేషన్లపైన ఒక క్లారిఫికేషన్ ఇస్తే ఈ ముట్టడి అవుతుంది. ఎట్లాగో మీరు ఇవ్వరు, ఎందుకంటే మీ అంత దొంగలు, మీ అంత దగుల్బాజీలు, మీ అంత పనికిరానోళ్ళు దేశంలో 28 రాష్ట్రాలలో ఎక్కడ కూడా ఇంత దుర్మార్గమైన ప్రభుత్వం రాదు. నిన్న కర్ణాటకలో ద్వారవాడలో పెద్ద ఎత్తున విద్యార్థులు ముట్టడి చేస్తే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం 57,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రకటన విడుదల చేసింది. ఇక్కడనేమో మన నిరుద్యోగుల సోయి రాదు. వాట్సాప్లలో, ఫేస్బుక్లలో, కామెంట్లలో మాత్రమే ఉండే ప్రయత్నం జరుగుతుంది తప్ప మనం రోడ్డు మీకు ఎక్కం. ఎందుకంటే మన భయం, మనం పుట్టిందే భయంతో అన్నట్టుగా ఇవాళ వ్యవస్థ నడుస్తూ ఉంది. మరి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి ఎడిపోయిందో తెలియదు, 69 ఉద్యమ స్ఫూర్తి ఎడిపోయిందో తెలియదు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ స్ఫూర్తి ఎడిపోయిందో కూడా తెలియదు. నిరుద్యోగులం ఏకంగారు ఈ ప్రభుత్వాలు ఏళ్ల కొద్దిగా అసలు మేము ఇవ్వము, 2025 దాకా ఇవ్వం, అసలు ఉద్యోగాలు ఇవ్వని చెప్తే ఏ విద్యార్థి కూడా హైదరాబాద్ దాకా రాడు. ప్రిపరేషన్ కాడ ఏదో ప్రైవేట్ ఉద్యోగమో దొరికిందో దొరకందో ఏదో ఒకటి చేసుకొని ఉండే ఒక ప్రయత్నం చేస్తాం. అట్లా చెప్పరు, ఇట్లా ఇవ్వరు, అట్లా చెప్పరు, ఇట్లా ఇవ్వరు. ఈ పరిస్థితి ఉంది. మేము ఇంకోటి ప్రతిపక్షాలను కూడా ఏమంటున్నాం సార్ అంటే, మాకు మద్దతుగా నిలబడండి, ప్రతిపక్షాలు పూర్తిగా మాకు మద్దతుగా నిలబడండి. ఆల్రెడీ మాకు తెలంగాణ జాగృతి మీరు ఏ ప్రోగ్రాం తీసుకున్నా మేము సంపూర్ణంగా మద్దతుగా నిలబడతామని స్పష్టంగా ప్రకటన చేశారు. అలాగే ధర్మ సమాజ్ పార్టీ విశారదన్ మహారాజు కూడా మీ సంపూర్ణంగా మద్దతుగా నిలబడతామని స్పష్టంగా చెప్పారు. రేపు బీజేపీ వాళ్ళని కూడా అందరినీ కలుస్తాం, ఎమ్మెల్సీలను కలుస్తాం, బీజేవైఎంని కలుస్తాం, ఏవీపీని కలుస్తాం.
అలాగే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి టీఆర్ఎస్ పార్టీని కూడా కలుస్తాం, మాకు మద్దతు ఇవ్వండి. ఎందుకంటే అలా కాంగ్రెసు దొంగ హామీలతోటి మా చేతి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మద్దతుగా వచ్చి వాళ్ళు అధికారంలోకి వచ్చారు, కానీ ఆగం చేశారు. కానీ ప్రతిపక్షాలు ఉన్న మీ కనీస బాధ్యత రేపు మీ విద్యార్థి సంఘాలని టీఆర్ఎస్వి కానీ ఏబీపీ కానీ బీజేవైఎం కానీ అలాగే వామపక్ష విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ కానీ డివైఎఫ్ఐ కానీ ప్రతి విద్యార్థి సంఘం ఎవరుంటే వాళ్ళు బీసీ సంఘాలు ఎక్కడైతే నిరుద్యోగ సంబంధించిన సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాలు పీడిఎస్ అన్ని సంఘాలు రేపు మాకు మద్దతుగా అసెంబ్లీ ముట్టడి కోసం రావాలా. ఇది నా సమస్య కాదు, మీ సమస్య కాదు. రాష్ట్రంలో నిరుద్యోగులు 50 లక్షల మంది పడుతున్న నిరుద్యోగుల యాతన. ఇవ్వమని చెప్తే అసలు ప్రిపేర్ గారు ఏదో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటాం. ఇంకో అంశం ఏంటంటే మేము ప్రధానంగా ఏం డిమాండ్ పెడుతున్నామంటే అసెంబ్లీలో మా ప్రభుత్వ ఉద్యోగాలపైన నోటిఫికేషన్లపైన 2 లక్షల ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ పైన మేనిఫెస్టో పైన రేపు ప్రతిపక్షాలైనటువంటి టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వాయిదా తీర్మానం పెట్టండి, వాయిదా తీర్మానం పట్టుబట్టండి, అసెంబ్లీలో 2 గంటల పాటు చర్చ పెట్టండి. 0 అవర్ల క్వశ్చన్లు కాదు, 0 అవర్ల క్వశ్చన్ల వల్ల మాకు ఎలాంటి లాభం జరగదు. దీనిపైన సంపూర్ణంగా చర్చ జరగాల. ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చారు, ఏమి ఇచ్చారు? మీరు చెప్తున్న 67,000 ఉద్యోగాలు అబద్ధపు ఉద్యోగాలు. మీరు ఇచ్చిన ఉద్యోగాలకి మీరు పెట్టిన పరీక్ష కాదు, మీరు ఇచ్చిన నోటిఫికేషన్ కాదు, ఏది ఇవ్వకుండా 67,000 ఉద్యోగాలు మీ లెక్కలు వేసుకుంటే కుదరదు. కొత్త నోటిఫికేషన్లు ఇవ్వండి. ఇక్కడ అసెంబ్లీలో నిరుద్యోగ సమస్య పైన చర్చ జరగాల. ప్రభుత్వ ఉద్యోగాలు అన్నిటి పరిష్కారం కాదు. మరి ప్రైవేట్ రంగంలో నా తెలంగాణ జాతి కోసం తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఎంత తెలంగాణ మంది బిడ్డలకు హైదరాబాద్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. మా స్థానిక కోట ఏంటి? ప్రైవేట్ రంగంలో మా స్థానిక కోట ఏంటి? పేరుకు హైదరాబాద్, పేరుకు రాష్ట్రం ఉంది, కానీ తెలంగాణ బిడ్డలకు ఎక్కడ ఉద్యోగాలు దొరకలేవంటే దానికి గల కారణాలు ఏంటి? నిజంగా తెలంగాణలో విద్యార్థులలో క్వాలిటీ లేకపోతే మాకు ట్రైనింగ్ స్కిల్స్ డెవలప్మెంట్ పెట్టండి, బలవంతంగా రుద్దండి. ముందుగా ఒక 1000 మందికి మాత్రమే ట్రైనింగ్ ఇచ్చి 1000 మందికి ఉద్యోగాలు ఇవ్వండి. మరో 10,000 మంది మీకోసం వస్తారు, అప్పుడు ట్రైనింగ్ తీసుకోవడానికి ముందుకు వస్తారు. ఒక ప్రణాళిక లేదు, ఒక పద్ధతి లేదు. ప్రైవేట్ ఉద్యోగాల్లో ప్రణాళిక లేదు, ప్రభుత్వ ఉద్యోగాలు నోటిఫికేషన్లు ఇవ్వరు. డిగ్రీల చేత పట్టుకొని విద్యార్థులు ఎటు పోవాలో తెలియక, ప్రిపేర్ కావాలో తెలియక, ఏం తెలియకుంది. కానీ నిరుద్యోగ సమస్య పైన రాబోయే రోజుల్లో ఇది ఒక మహా విప్లవంగా మారబోతుంది. నాట్ ఓన్లీ తెలంగాణ ఒకటేగా, దేశవ్యాప్తంగా సంవత్సరానికి 80 లక్షల మంది రోడ్ల మీదకి వస్తున్నారు ప్రతి ఇయరు దేశవ్యాప్తంగా. తెలంగాణలో 3 నుంచి 4 లక్షల మంది డిగ్రీ గ్రాడ్యుయేట్లు రోడ్ల మీదకి వస్తున్నారు. మీరు 10ల సంఖ్యలో కూడా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితులు లేరు. మరి దీని పరిష్కార మార్గం ఏంటి? మీకు రైతు ప్రణాళిక ఉంటుంది, మహిళా ప్రణాళిక ఉంటుంది, ఫ్రీ బస్సులు ఉంటాయి, రూపాయి కిలో బియ్యం ఉంటుంది. ఇవన్నిటికంటే యువత ముఖ్యం కాదా? యువత భవిష్యత్తు ఏంటి? విద్య యొక్క వ్యవస్థ ఏంటి? విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోతుంది. డిగ్రీ కాలేజీలలో కేవలం పట్టాలిచ్చే అకాడమిక్ లాగా మారిపోతున్నాయి. బీటెక్లు కేవలం పట్టాలిచ్చే బీటెక్లుగా తయారవుతున్న ఇంజనీరింగ్ కాలేజీలు ఎక్కడ స్కిల్స్ లేవు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ లేవు, టెక్నికల్ స్కిల్స్ లేవు. ఎందుకు ఈ దురావస్థ ఏర్పడుతుంది? దీనిపైన చర్చ జరగాల. కానీ నిరుద్యోగ సమస్య పైన అసెంబ్లీలో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టండి. ఓ 2 గంటలు డిస్కషన్ పెట్టండి. రాష్ట్రంలో 50 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. అటు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తలేరు, ప్రైవేట్ రంగంలో ప్రణాళిక లేదు. కానీ దీనిపైన చర్చ జరగాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ రేపు 26వ తారీఖు నాడు ఖచ్చితంగా రాష్ట్రంలో ఏ ఉద్యోగాలు ఇస్తారు, ఏ ఉద్యోగాలు ఇవ్వరు, మీరు స్పష్టంగా ప్రకటన చేయండి. 26వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ముట్టడి చేస్తాం. ఎందుకంటే మా బలం సరిపోతలేదు, విద్యార్థుల బలం సరిపోతలేదు. విద్యార్థులు అంటే పోలీసులు ఎక్కడిక్కడ అరెస్ట్ చేస్తున్నారు, పోలీస్ స్టేషన్లలో బంధిస్తున్నారు. మొన్న దాదాపుగా 200-300 మందిని 10వ తారీఖు నాడు మిలియన్ మార్చి పెడితే హైదరాబాదులో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్లో విద్యార్థులతో నిండిపోయింది. అరెస్టులు చేస్తున్నారు. పోలీసులు దయచేసి మాకు సహకరించండి. ఇవి మొండి ప్రభుత్వాలు, దొంగ ప్రభుత్వాలు, దిగమింగే ప్రభుత్వాలు, విద్యార్థులను నాశనం చేసే ప్రభుత్వాలు. పోలీసులారా, మీకు ఉద్యోగాలు ఇస్తేనే, గత గవర్నమెంట్లు ఇస్తేనే మీకు ఉద్యోగాలు వచ్చినాయి. మీరు మాకు సహకరించండి. మీ మీద మాకు కోపం లేదు. ప్రభుత్వాలు చెప్పినట్టు వినకండి. వ్యవస్థ నాశనం అవుతుంది. ఇక్కడ వాళ్ళు ఇష్టానుసారంగా కోట్ల రూపాయలు కమిషన్లు వచ్చేటటువంటి పనులు చేస్తున్నారు. కానీ నిరుద్యోగుల వ్యవస్థ గురించి పట్టించుకునే ఒక పరిస్థితి కనబడతలేదు. ఇక్కడ రేపు 26వ తారీఖు నాడు పెద్ద ఎత్తున అన్ని రాజకీయ పార్టీల మద్దతు కోరుతాం, అన్ని విద్యార్థి సంఘాల మద్దతు కోరుతాం. దయచేసి పోలీసులు సహకరించండి. మేము అవాంఛనీయ సంఘటనలు ఏం పాల్పడతలేం. చట్టసభలకు ప్రతినిధి అసెంబ్లీ
అసెంబ్లీ వేదికగా చర్చ జరగాలని డిమాండ్ మాత్రమే చేస్తున్నాం. మేము కేవలం మా యొక్క నిరసన మాత్రమే తెలియజేస్తాం. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు, జరగవు కూడా. ఎక్కడ కూడా తెలంగాణలో జరిగినట్టు సందర్భాలు కూడా ఎక్కడ కూడా లేవు. కాబట్టి మా నిరసన తెలియజేయడానికి అవకాశం ఇవ్వండి. వాళ్ళ అసెంబ్లీ సమావేశాలు చర్చ జరుగుతుంది కాబట్టి అక్కడ మా చర్చ జరగాల, మా నిరుద్యోగ నోటిఫికేషన్ సంబంధించినటువంటి చర్చ జరగాల. అసలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎన్ని ఇస్తారు, ఎన్ని ఇవ్వరు, మీ దగ్గర బడ్జెట్ ఎంత, ఇచ్చే స్తోమత ఉందా లేదా చెప్పండి. అదనే చెప్పండి. మా వల్ల కాదు, పరిపాలన చేత కావడం లేదు, మీ దిక్కుమాలలో మాకు చదువు రాదు, మా విద్యాశాఖ మంత్రి చదువు రాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి చదువు రాదు, ఏ ఒక్క పనికిరాని ముండా కొడుకులు మంత్రులుగా పనిచేస్తున్నారని ఒప్పుకునే ప్రయత్నం చేయండి. దానివల్లన వాళ్ళకి సిగ్గు రావడానికి అవకాశం ఉంటుంది. ఎన్ని రోజులు ఆపుతారు? ఇంకా 2 సంవత్సరాల 3 నెలలు దాటింది. ఏడాదిలోకి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 2 ఏళ్ళు దాటిపోయి ఇంతవరకు దాని ఉలుకు లేకుండా పలుకు లేకుండా దొంగ ముచ్చట్లు చెప్పుకుంటా, ప్రతి మీటింగులు అబద్ధాలు చెప్పుకుంటా పరిపాలన చేస్తున్నటువంటి దొంగ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంటు. ఈ దొంగ గవర్నమెంట్కి వ్యతిరేకంగా మా నిరసన తెలియజేయాలని మేము భావిస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో రేపు అసెంబ్లీ ముట్టడి పెద్ద ఎత్తున జరగాల. విద్యార్థులారా మనం కూడా కనీసం సిగ్గుశరం తెచ్చుకొని, ఎందుకంటే వాళ్ళు ఇస్తారని అంట, మీరు బంద్ చేసి చదువు బంద్ చేసన్నా వేరే ఉద్యోగాలను చూసుకోండి, లేదా రోడ్ల మీదకి వచ్చి పోరాటం అని చేసి నోటిఫికేషన్ల సాధన జరగాల. ఇన్స్టిట్యూట్ వాళ్ళేమో రేపు వస్తుంది, మాపు వస్తుంది, ఎల్లుండి వస్తుందని చెప్పుకుంటా కాలం కబుర్లు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇన్స్టిట్యూట్ డైరెక్టర్లకు చెప్పే అంశం ఏంటంటే, నోటిఫికేషన్లు వస్తేనే మీకు కూడా పని ఉంటుంది, ఇంకెవరికైనా పని ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు కూడా సహకరించండి. మాకు సంబంధం లేదు, పోలీసులు అంటే ఉచ్చబోసుకునే ప్రయత్నం చేయొద్దు. అన్ని డైరెక్టర్లు చెప్తున్నా, పోలీసులు అంటే భయపడే ప్రయత్నం చేయకండి. మీరు కూడా చదువుకున్న మేధావులు, భారత రాజ్యాంగాన్ని చదువుకున్నాం. మనకు ఆర్టికల్ 14 ఉంది, సమానత్వ చట్టం ఉంది, ఆర్టికల్ 19 ఉంది, మనకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది. ఎలాంటి ఆయుధాలు లేకుండా సమావేశం పెట్టుకునే హక్కు ఉన్నది, మనకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది. ఆ మాట్లాడే స్వేచ్ఛ హరించే దమ్ము ఎవరికి లేదు. అందరూ కలిస్తే విజయం అవుతుంది. కాబట్టి దయచేసి ఇన్స్టిట్యూట్ డైరెక్టర్లకు చేతులెక్కి దండం పెడతా ఉన్నాం. మీరు సహకరించండి. విద్యార్థులందరం కలిస్తే ఈ ప్రభుత్వం దిగి వస్తుంది. పెద్ద ఎత్తున ముట్టడి జరగాల్సిందే. మన ధార్వాడలో కర్ణాటక రాష్ట్రంలో జరిగితే ఒక్క దెబ్బకి 57,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రకటనలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. కాబట్టి ఇక్కడ కూడా అలాంటివి జరగాల. జరుగుతూనే ప్రభుత్వం దిగిరావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థి నాయకులందరూ కూడా వ్యక్తిగత ఇగోలో పోకుండా, వ్యక్తిగత ఐడెంటిటీ కోసం కాకుండా వ్యవస్థ కోసం పనిచేసే ప్రయత్నం చేద్దాం. వ్యవస్థ కోసం పనిచేస్తే జరగాల్సినటువంటి జరుగుతుంది కంపల్సరీగా. మీకు జరగాల్సిన క్రెడిట్ కూడా జరుగుతుంది. కాబట్టి ఒక్కరోజు కోసమో 2 రోజుల కోసం కాదు, వ్యవస్థ నిర్మించడం కోసం ప్రయత్నం చేద్దాం. ఒక్క రోజులో యూట్యూబ్లో కనపడడం, ఒక్క రోజులో పేపర్లో రావడం, ఒక్కరోజు ఫోటోలు కనపడడం ఇది కాదు ఉద్యమం అంటే. ఉద్యమ నిర్మాణం జరగాల, వ్యవస్థ నిర్మాణం జరగాల, జరిగితే అవుతుంది. కాబట్టి ముందు భాగంలో నడుస్తున్న విద్యార్థులు కూడా ఏదో చిన్న చిన్న అంశాల కోసం కాకుండా ఒక సమగ్రమైనటువంటి రూపకల్పనతో ముందు పోయే ఒక ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఆ నేపథ్యంలో అన్ని విద్యార్థి సంఘాలని ఆల్రెడీ ఇప్పటికి మనకు మద్దతిస్తామని ముందు కూడా రావడం జరిగింది. ధర్మ సమాజ్ పార్టీ, తెలంగాణ జాగృతి, అలాగే రేపు ఏబీవీపీని, బీజేపీని, బీజేవైఎంని, అలాగే టీఆర్ఎస్ పార్టీని, టీఆర్ఎస్వీని అందరి యొక్క మద్దతు కూడా కడతాం. ఖచ్చితంగా రేపు అసెంబ్లీ ముట్టడి జరిగి తీరాలా. అసెంబ్లీ ముట్టడి సక్సెస్ జరిగి తీరాలా. జరిగితేనే నోటిఫికేషన్ల పైన చర్చ జరుగుతుంది. కానీ 26వ తారీఖులోగా దీనిపైన వాయిదా తీర్మానం ప్రవేశపెట్టాల్సిందిగా మేము ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని, బీజేపీ పార్టీని మేము కోరుతా ఉన్నాం. మీరు మద్దతుగా నిలబడండి. ఎందుకంటే దిక్కుమాలిన గవర్నమెంట్, వీళ్ళు పరిపాలన చేతగవడం లేదు. అన్ని 420 హామీలు ఇచ్చారు, ఏ హామీలు అమలు చేసే పరిస్థితుల్లో వీళ్ళు కనపడతలేరు. కానీ ఇలాంటి ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాలంటే, ప్రభుత్వాన్ని యొక్క మెడలు ఉంచాలంటే ఖచ్చితంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ అర్జెంటుగా అవసరం ఉన్నటువంటి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఇవాళ నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది 15,000 ఉద్యోగాలతో. పవర్ సెక్టర్ సంబంధించిన 5,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంతా రెడీగా ఉంది, అంతా రోడ్ మ్యాప్ తయారైంది. నోటిఫికేషన్ ఇచ్చేది ఆలస్యము. మెగా డిఎస్ చేస్తామని చెప్పినారు. నిన్న ఏపీలో 750 ఉద్యోగాలతో గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది. 400 ఎస్ఐ పోస్టులు వేస్తున్నారు, 2,000 కానిస్టేబుల్ వేస్తామని చెప్పారు. అది కూడా దిక్కుమాల క్యాలెండరే, పెద్ద క్యాలెండర్ ఏం కాదు. ఎందుకంటే కనీసంగా 20,000 30,000 అన్న జాబ్ క్యాలెండర్ ఇవ్వాలా. 10,000తో వాళ్ళు సరిపెట్టారు. అది ఎవరికి ఏమి కానటువంటి జాబ్ క్యాలెండరు. వాళ్ళు కూడా మోసపూరితమైన జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. కాకపోతే చదవాలా వద్దా అని ఒక క్లారిఫికేషన్ అనేది ఆ జాబ్ క్యాలెండర్ ద్వారా తెలిసింది తప్ప దానివల్ల కూడా ఒరిగేది ఏం లేదు. 10,000 ఉద్యోగాలతో ఒరిగేది ఏం లేదు. అక్కడ కూడా విద్యార్థులు అనే వాళ్ళు ఏం చేస్తారో అర్థం కాని ఒక పరిస్థితి. చెప్పేటప్పుడు హామీలేమో దొంగ హామీలు ఇస్తారు. మేము ఇట్లా చేస్తాం, అట్లా చేస్తామని చెప్తారు, కానీ ఏమీ చేసే పరిస్థితులు కనపడతలేదు. చదువుకున్న యువత చైతన్యం కానంత వరకు ఇలాంటి దొంగ ప్రభుత్వాలు వస్తూనే ఉంటాయి, విద్యార్థులు ఇబ్బంది పెడుతూనే ఉంటారు. కాబట్టి మెగా డిఎస్సి కావాలా,
పోలీస్ రిక్రూట్మెంట్ రావాలా, గ్రూప్స్ నోటిఫికేషన్ రావాలా, ఎంతో కొంత ఇవ్వండి. చదవాలా వద్దా డిసైడ్ చేసుకుంటాడు. ఎక్కువ ఉద్యోగాలంటే చదువుకుంటాడు, కొట్టగల దమ్ము ఉందంటే కూర్చుంటాడు, లేకపోతే వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ అంశం పైన గత కొంతకాలంగా డిఎస్సి ఉద్యోగాల పక్షాన కుమార్ కొట్లాడుతూ ఉన్నాడు, సోమేష్ కొట్లాడుతూ ఉన్నాడు, అలాగే గ్రూప్స్ కోసం సీన్ కూడా కొట్లాడుతూ ఉన్నాడు. ఈ అంశాల మీద మాట్లాడాల్సిందిగా వాళ్ళని కోరుతా ఉన్నాం. కుమార్ మాట్లాడతారు ఇప్పుడు. అందరికీ నమస్కారం. ఈరోజు నోటిఫికేషన్, ఇదిగో నోటిఫికేషన్, అదిగో నోటిఫికేషన్ అని చెప్పేసి దాదాపు 26 నెలలు పూర్తి చేసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. వాళ్ళు మనం ఎప్పుడు ఉద్యమం చేస్తాం, ఏదైనా ప్రకటన చేస్తాం, ఆ రోజే మేము త్వరలో ఎస్ఐపిసి నోటిఫికేషన్ ఇస్తాం, డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం, ఫలానా నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి పిల్లల్ని డైవర్ట్ చేసే పనిలోనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉందే తప్ప ఒక్క నోటిఫికేషన్ ఇచ్చే పనిలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం లేదనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. మీరు ఒకటి అందరు ఆలోచన చేయండి. ఇప్పుడు దాకా జీపీఓ నోటిఫికేషన్ 10,954తో నోటిఫికేషన్ వచ్చింది. మరి వీఆర్ఓలతో 5,000 పైచిలుకును ఉద్యోగాలు భర్తీ చేసిరు. మరి మిగతా పోస్టులు కూడా నిరుద్యోగులతో భర్తీ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం అడ్డంకులు వచ్చినాయి ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా అనేది స్పష్టంగా అర్థమవుతుంది మీ అందరికీ. అదేవిధంగా టీచర్ రిక్రూట్మెంట్లో కూడా 2 సార్లు ప్రమోషన్ ఇచ్చారు. 2/3 వంతు ప్రమోషన్ ఇస్తే 1/3 వంతు నిరుద్యోగులతో భర్తీ చేయాలి. మరి ఇప్పటికి 2 సార్లు ప్రమోషన్ ఇచ్చిర్రు. మరి ఖాళీలు అవుతూ ఉన్నాయి. మరి ఆ ఉద్యోగాలు ఎందుకు భర్తీ చేస్తలేరు? మొత్తం అబద్ధాలు లెక్కలు చెప్తా ఉన్నారు. నిండు అసెంబ్లీ సాక్షిగా బట్టి గారు ఏమన్నారు, డిఎస్సికి అప్పుడు కొంచెం పోస్ట్ పోన్ చేయండి, అన్ని ఎగ్జామ్స్ ఒకటేసారి ఉన్నాయి, గ్రూప్స్ కానీ డిఎస్సి కానీ అని చెప్తా ఉంటే ఈ డిఎస్సి అయిన వెంటనే విత్ఇన్ 5-6 రోజుల్లోనే మేము మళ్ళీ ఇంకో డిఎస్సి ప్రకటన ఇస్తామని చెప్పేసి నిండు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు బట్టి గారు. మరి ఆ ప్రకటన ఎడ్డిపోయింది. గతంలో ఆల్రెడీ మీరు భర్తీ చేసిరు కదా, ఆ పాత నోటిఫికేషన్కి రీమోడిఫై చేసి ఒక నోటిఫికేషన్ ఇచ్చిరు డిఎస్సి, అప్పుడు భర్తీ చేసిరు, ఎటువంటి ఇబ్బంది రాలేదు. మరి ఇంకో నోటిఫికేషన్ ఇవ్వడానికి ఏమైతుంది? అదేవిధంగా గురుకులాల్లో ఖాళీలు ఉన్నాయి, మోడల్ స్కూల్లో ఖాళీలు ఉన్నాయి, మరి ఎందుకు భర్తీ చేస్తలేదు? దానికి కాంట్రాక్ట్ బేసిక్గా పెట్టుకుంటా ఉన్నారు. మరి నిరుద్యోగులతో నోటిఫికేషన్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన అడ్డంకులు ఏముంది? వీళ్ళేమో లక్షల కోట్లు అప్పులు చేసుకుంటా దోచుకోవడానికే ఉన్నారులే కానీ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా ముందుకు సాగుతలేదు. ఈ ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది. ఇది ప్రజాపాలన కాదు, ఇది నిరంకుశ పాలన. ఏమైనా ప్రకటన చేస్తే వెంటనే ఎక్కడికక్కడ అరెస్టులు చేసుడు, మమ్మల్ని బంధించుడు, ఇబ్బందులు పెట్టుడే ఉంది. కానీ ఈ ప్రభుత్వంలో ఏ నోటిఫికేషన్ ఇద్దాం, వాళ్ళ బాధలు తెలుసుకుందాం, వాళ్ళతో మాట్లాడదాం, ఒక్క నోటిఫికేషన్ ఇద్దామనే ఉద్దేశం లేదు. ఇవాళ రాజస్థాన్లో 1,00,000 ఉద్యోగాలకి మేము నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టిరు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్తో సహా వచ్చింది 1,00,000 ఉద్యోగాలు. ఏ రోజు నోటిఫికేషన్ ఇవ్వాలి, ఎప్పుడు దానికి ఎగ్జామ్ పెట్టాలి, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎప్పుడు రిజల్ట్ ఇవ్వాలి, ఏ విధంగా అపాయింట్మెంట్ ఇవ్వాలి అనేది క్లియర్ కట్టుకుంది ఆ జాబ్ క్యాలెండరు. వీళ్ళు ఇచ్చారు జాబ్ క్యాలెండరు, దానికి పని లేదు పాట లేకుండా మొత్తం దానికి తద్దినాలే పెట్టినాం మేము. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా వచ్చిన రేవంత్ రెడ్డి గారు, మీరు 40,000 ఉద్యోగాలు ఇస్తే మళ్ళా నేను డిసెంబర్లోకి వస్తా అని చెప్పినావు. మరి వచ్చిర్రు, నోటిఫికేషన్ ఇచ్చారా? ఖాళీలు గుర్తిస్తామన్నారు, ఎందుకు గుర్తించలేదు? ఏమైంది? మీ చేత కాకపోతే రాజీనామా చేయండి. రేవంత్ రెడ్డి గారు, మీ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేయండి. అప్పుడైనా మాకు వేరే వాళ్ళు వచ్చినా కూడా ఏమైనా నోటిఫికేషన్ వస్తాయేమో. చేతకాని మాటలు, అబద్ధపు మాటలు, దొంగ మాటలు, ఇవన్నీ మాటలు మాట్లాడుకుంటా మా నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు. రోజుకు పిల్లలు చనిపోతూ ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. మొన్న ఖమ్మంలో, మొన్న వరంగల్లో, మొన్న పెద్దపల్లిలో ఇట్లా చెప్పుకుంటా పోతే ఇప్పటికి 15 మంది నిరుద్యోగులు చనిపోయినా ఉన్నారు. నిన్న కూడా ఖమ్మంలో ఒక అమ్మాయి చనిపోయింది. ఇలా రోజుకు మీరు చెప్పే మీ మాటలతో, అబద్ధాల మాటలతో మా పిల్లల మైండ్ మొత్తం అప్సెట్ అయ్యి డిసప్పాయింట్లో వెళ్ళిపోయి ఏదంటే వాళ్ళ సహనం కోల్పోయి ఆత్మహత్యకు పాల్పడతా ఉన్నారు. ఈ ఆత్మహత్యలు ఈ కాంగ్రెస్ పార్టీ కాదా కారణం? గతంలో కూడా తెలంగాణ ప్రక్రియ చేస్తామని చెప్పేసి అప్పుడు మళ్ళీ మాట వెనక తీసుకోవడం వల్ల చిదంబరం గారు 1,200 మంది చనిపోయారు కాంగ్రెస్ పార్టీ వల్ల. మళ్ళీ ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టి ఉద్యోగాలు ఇవ్వక ఇవాళ 15 మంది ఆత్మహత్య చేసుకున్నారు నిరుద్యోగులు. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులు ప్రాణాలతో చెలగాట మారుతూ ఉంది. మీరందరూ ఆలోచించాలి విద్యార్థులారా, నిరుద్యోగులారా. ఇవాళ మనం రోడ్లు ఎక్కితే కానీ, మన అసెంబ్లీ ముట్టడి చేస్తే కానీ మనకు ఉద్యోగ నోటిఫికేషన్ రాదు. దయచేసి ప్రతి ఒక్కరు లైబ్రరీలో కూర్చొని చదువుకుంటే కాదు ఉద్యోగాలు రావు. 24 గంటలు, వారానికి 24 గంటలు చదువుకొని 365 రోజులు మీరు బుక్కులు పట్టుకొని చదువుకున్న ఉద్యోగాలు రావు. వీళ్ళంతా దొంగలుగా మారిర్రు. ఇవాళ మూసి ప్రక్షాళనకో ఇంకో దానికో లక్షల కోట్లకు జీవోలు గంటలు తయారవుతూ ఉంటాయి. కానీ మన ఉద్యోగ ప్రకటన, మన ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఒక్క జీవో తయారు చేయడానికి ఏమవుతా ఉంది ప్రభుత్వానికి?
అసలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు తీసుకొచ్చినావు? మన ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చి జీవో తయారు చేయమని తీసుకొచ్చి కూర్చోబెడితే ఇలా మూసి ప్రక్షాళన అని చెప్పేసి 1,50,000 కోట్ల దోచుకోవడానికి మాత్రం జీవోలు తయారు చేస్తూ ఉన్నారు. ఒకసారి ఆలోచన చేయండి. ఉద్యోగాల మాట ఎంత చిన్న ఉద్యోగాలు మాయి. ఆ ఉద్యోగ నోటిఫికేషన్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏమొద్దు. రేవంత్ రెడ్డి ఒకటే చెప్తా ఉన్నాం, మీకు పరిపాలన చేత కాకపోతే రాజీనామా చేయండి. కానీ బరాబర్ నిరుద్యోగులు అందరూ మేల్కోవాలి. రేపు మార్చి 26 తారీఖున మాత్రం అసెంబ్లీ ముట్టడికి ప్రతిపక్ష పార్టీలు కూడా మాకు మద్దతు తెలపాలి. ఇలా ఎస్ఎఫ్ఐ కానీ, ఏఐఎస్ఎఫ్ కానీ, డిఎస్ఎఫ్ఐ కానీ, పీడిఎస్యు కానీ, ఏబీపీ కానీ, బీజేవైఎం కానీ, బీఆర్ఎస్యు కానీ, జాగృతి కానీ ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అందరూ రావాలి. బీసీ సంఘాలతో సహా అన్ని కుల సంఘాలలో ఉన్న విద్యార్థి సంఘాలు, నిరుద్యోగ సంఘాలు అన్నీ వచ్చి మాకు మద్దతు తెలపాలని చెప్పేసి ఈ అశోక్ అకాడమీ ద్వారా మేము మీకు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ మిత్రులారా. సోమేష్ మాట్లాడతారు. చలో అసెంబ్లీ 26వ తేదీ నాడు ప్రతి ఒక్క యువకులు నిరుద్యోగులు వచ్చి విజయవంతం చేయండి. మీకు నిరుద్యోగులకు అసలు అర్థం కావడం లేదు. సమస్య చాలా పెద్దది, కానీ మీకు ఇంత కూడా అర్థం కాకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కనీసం ఈ ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ కూడా ఈ గత 2.5 సంవత్సరాల నుండి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. మరి మొన్ననే 17,000 పోస్టులు కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తానని చెప్పడం జరిగింది. అది కూడా త్వరలో అనుకుంటా ఎలక్షన్ వచ్చేస్తుంది. ఎలక్షన్ వస్తే తర్వాత మీరేం చేస్తారు చెప్పండి నాకు. కాబట్టి యువకులారా ఖచ్చితంగా మీరు ముందుకొచ్చి 26వ తేదీ నాడు అసెంబ్లీ ముట్టడికి ప్రతి ఒక్కరు విజయవంతం చేయండి. ఎందుకంటే ఇది మన సమస్య కాదు, ప్రతి ఒక్క నిరుద్యోగుల సమస్య. ఈరోజు చాలామంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకు చేసుకుంటున్నారు? ఉద్యోగాల నోటిఫికేషన్లు లేక. ఏ మొద్దు నిద్రలో ఉన్నారు నిరుద్యోగులారా మీరు? నాకు అర్థం కావడం లేదు. ఏ నిద్రలో ఉన్నారు మీరు? కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ ఏమైనా ఉందా? ఒక్కసారి మీరందరూ ఆలోచించుకోవాలా. గుండె మీద చేయబెట్టి ఒకసారి ఆలోచించుకోండి. ఎంతమంది నిరుద్యోగులు ఇప్పటికీ ఒక 3-4 నెలలలోనే 12 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు నిరుద్యోగులు. వరంగల్ కానీ, ఖమ్మం కానీ, అటు ఆదిలాబాద్ కానీ, అటు చెన్నూరు, మంచిర్యాల డిస్టిక్లలో కానీ ఇలా చాలామంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకు? ఉద్యోగాల నోటిఫికేషన్లు లేక. చాలామంది నిరుద్యోగులు, నేను చెప్పదలుచుకున్నది ఒకటే, మీరు స్వచ్ఛందంగా ముందుకు రండి. నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఒకటి అడగదలుచుకున్నా. మాకు కూడా ఏజెన్సీ ప్రాంతాలలో ప్రత్యేక నోటిఫికేషన్ ఇస్తానని మీరు వాగ్దానం ఇవ్వడం జరిగింది. ఏమైంది? రేవంత్ రెడ్డి గారు, నేను అడుగుతున్నా, 26వ తేదీ నాడు ఆదిలాబాద్ నుండి ఏజెన్సీ ప్రాంతం నుండి కూడా ఈ 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ఏజెన్సీ ప్రాంతాలలో ఉద్యోగాల నోటిఫికేషన్ ఖచ్చితంగా మేము ముట్టడి చేస్తాం. 100% నేను నిరుద్యోగుల తరఫున నేను చెప్తున్నా. ప్రతిపక్ష పార్టీలో కూడా నేను చెప్పదలుచుకున్నది ఒకటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం జూటా మాటలు చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాబట్టి మీరందరూ సహకరించాలి. ఈరోజు మీరు సహకరిస్తేనే మేము అసెంబ్లీ దగ్గర పోయి ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది నీళ్లు, నిధులు, నియామకాల కోసం. మన రాష్ట్రం ఏర్పడితే నీళ్ళేమో ఆంధ్రాని పాలైనాయి, నిధులేమో డబ్బులు ఉన్న దగ్గర నిధులకు అలవాటైపోయినా అంటే వాళ్ళకే కేటాయించడం జరుగుతుంది. తర్వాత కొలువుల విషయానికి వస్తే కొలువులు ఎవరికి వస్తున్నాయో ఎవరికి రావట్లేదో అర్థమవుతలేదు. గత ప్రభుత్వంలో ఉన్న సీఎం అయితే ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి అధికారంలోకి రావడం జరిగింది, కానీ ఉద్యోగాలు ఇవ్వలేదు. ఉద్యోగాలు ఇవ్వడం లేదనేసే ఈ ప్రభుత్వానికి నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెబితేనే నమ్మబలికి చేస్తాడేమో అన్న అపోహలతోటి మేము నమ్మి ఓట్లు వేసి వీళ్ళకి కూర్చులో కూర్చోబెట్టిన తర్వాత వీళ్ళేమో మాకిచ్చిన హామీలు గాలికి వదిలేసిరు. ఇంతకుముందున్న ప్రభుత్వం చేయలేని పనులు వీళ్ళు చేశారంటే అస్సలు చేయట్లేదు. ఇప్పటివరకు వీళ్ళు వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోతుంది. ఇంకో 2.5 సంవత్సరాలు అంటే వీళ్ళ టర్మ్ అయిపోతుంది. అంటే ఇంకో 2.5 సంవత్సరాలు 6 నెలల ముందే వీళ్ళ ఎలక్షన్ కోడ్ వస్తుంది. కాబట్టి వీళ్ళు ఇచ్చే నోటిఫికేషన్లు ఎలక్షన్ కంటే ముందు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చి మళ్ళీ ఎలక్షన్లో గెలుస్తామన్న ఊహలో అపోహాలలో మన సీఎం రేవంత్ రెడ్డి జీవిస్తున్నాడు. గత ప్రభుత్వం చేసిన మిస్టేకే నువ్వు చేస్తున్నావు. కేసీఆర్ కూడా అలానే చేసిండు. కేసీఆర్ ఎలక్షన్ కంటే ముందు 50,000 ఉద్యోగాలు
ఇస్తే ఆ ఉద్యోగాలకు ఎగ్జాములు పెడితే వాటి నియామక పత్రాలు ఇచ్చి నేను ఇచ్చిన ఉద్యోగాలు నేను ఇచ్చిన అని నువ్వు ఈరోజు చెప్పుకుంటున్నావు. అసెంబ్లీలో కానీ ఏ సమావేశాల్లో కానీ ఎక్కడైనా చెప్పుకుంటున్నావు. నువ్వు ఈ ఎలక్షన్ల కంటే ముందు 1,00,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చిన తర్వాత కూడా నువ్వు ఎలక్షన్లకు వెళ్తే ఆ ఉద్యోగాలలో మళ్ళీ ఎగ్జామ్ రాసిన విద్యార్థులు నీకు మళ్ళీ ఓట్లు వేస్తారని ఏం నీకు గ్యారంటీ? నువ్వు అనుకుంటున్నావు, నీ ఎమ్మెల్యేలు నువ్వు ఎమ్మెల్సీలు అనుకుంటున్నారు, కానీ నిరుద్యోగులు మళ్ళీ నీకు ఓట్లు వేయరు. ఎందుకు వేయరు అంటే గత ప్రభుత్వంలో అలాగే వాళ్ళకి వేయకుండా నీకేస్తేనే నువ్వు నియామక పత్రాలు ఇచ్చినావు. నువ్వు ఎగ్జామ్లు పెట్టి నువ్వు నోటిఫికేషన్లు ఇస్తే వచ్చే ప్రభుత్వము వాళ్ళ నియామక పత్రాలు ఇస్తారు. అంతే తప్ప నువ్వే ఇస్తా, నువ్వే ఉంటా, నువ్వే 15 సంవత్సరాలు ఉంటా అనుకోవడం నీ అపోహ, నీ కలలు కంటున్నావు అంతే. తెలంగాణలో ఉన్న విద్యార్థులు కానీ, రైతులు కానీ, ప్రజలు కానీ చాలా చైతన్యవంతులు. ఈ 2 సంవత్సరాల నరైతుంది ఇప్పటివరకు. డిసెంబర్లోనే రావాల్సిన రైతు బంధు, రైతు భరోసా ఇప్పటివరకు రైతులకు రాలేదు. కానీ నిరుద్యోగులకు ఇస్తానన్న హామీ నువ్వు ఏంటిది? వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని? 11,000 ఉద్యోగాలు మినహాయిస్తే మీరు ఇచ్చినవి ఏమీ లేవు. 76,000, ఒకరైతే 1,00,000 అంటారు, ఇంకో అయితే 1,50,000 అంటారు. ఒక మంత్రి ఏం చెప్తున్నాడంటే మేము టీచర్ ఉద్యోగాలే 50,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తుండు. అసలు ఏమైనా చదువుకున్నాడా, లేకపోతే అతను ఎవరైనా విన్నాడా, ఏం తెలిసే తెలియక మాట్లాడుతున్నాడా? అతని ఒక మినిస్టరు అంటే ఒక రాష్ట్రానికి ప్రతినిధి. అతను ఎవరికైనా అడిగితే చెప్పే బాధ్యత అతని పైన ఉన్నది. టఫాగాలు కాదు కదా, టఫాగాలు కాదు కదా. ఎలా మాట్లాడాలి? ఒక మంత్రి అన్నప్పుడు అతని తగినట్టుగా అతను హుందాతనంగా మాట్లాడాలా. ఏది తెలియనట్టుగా మాట్లాడకండి. కొంచెం ఎంత లేట్ చేస్తే మీకే నష్టము. గత ప్రభుత్వం చేసిన తప్పులే మీరు చేస్తే మీ ప్రభుత్వం అనేది ఈ రాష్ట్రంలోనే కాదు, ఏ రాష్ట్రంలో రాదు. భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాలలో ఓన్లీ 2 రాష్ట్రాలలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. మా రాహుల్ గాంధీని మేము ప్రధానమంత్రులు తీసుకుంటాము, 500 కోట్లతో మేము విమానం బహుమతిగా తెలంగాణ తరపున గిఫ్ట్ ఇస్తామని చెబుతున్నారు కదా. అది ఎవరి సొమ్ము? మా సొమ్ము, మా రాష్ట్రం యొక్క సొమ్ము. అదే సొమ్మును మాకు కేటాయించండి, తెలంగాణ నిరుద్యోగుల కోసం కేటాయించండి. మా సొమ్ము కదా, నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్లు ఇవ్వండి. నోటిఫికేషన్లు కేటాయిస్తే మళ్ళీ నువ్వే అధికారంలోకి రావడానికి ఛాయిస్ ఉంటుంది, అవకాశాలు ఉంటాయి కదా. నిరుద్యోగులను నమ్మబలికి ఈరోజు అధికారంలోకి వచ్చి సీట్లో కూర్చున్న తర్వాత ఎవడేం చేస్తాడులే అని అనుకోవడము అది చాలా పొరపాటు. అందరూ గమనిస్తూనే ఉన్నారు, అందరికీ తెలుసు. రైతులు కానీ, అక్కలు కానీ, అమ్మలకు కానీ, మేధావులకు కానీ అందరికీ తెలుసు మీరు చేసింది ఏంది, చెయ్యింది ఏంది. ఫ్రీ బస్సు ఇస్తేనే మీ హామీలు అన్నీ నెరవేర్చినట్టు కాదు. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఎన్ని హామీలు సంపూర్తిగా మీరు పూర్తి చేసినారో ఒకసారి మీరు చూసుకోండి. మీ మేనిఫెస్టోలో, పార్టీ మేనిఫెస్టోలో, మీ భగవద్గీతలో మీరు ఏమైతే పొందుపరిచారో అది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. మా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను త్వరగానే నెరవేరాలని మా కలలు కన్నా కొలువుల కోసం మేము వేచి చూస్తున్నాం. ఈ ముట్టడి కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు కానీ, మేధావులు కానీ, ప్రజలు కానీ అందరూ మాకు సంపూర్ణ మద్దతు తెలపాలని మేము వేడుకుంటున్నాం. జై హింద్. కాబట్టి మా నిరుద్యోగుల మద్దతుగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. దీనిపైన అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రతిపక్షాలు కూడా చాలా గట్టిగా మాట్లాడి మా సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తారని, మాకు నోటిఫికేషన్లు ఇస్తారని కోరుతా ఉన్నాం. ఇక్కడ 26వ తారీఖు నాడు పెద్ద ఎత్తున అసెంబ్లీ దగ్గర కనీసంగా 10,000 మందితో అసెంబ్లీ ముట్టడించే కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తాం. కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి కూడా దీనివైపు ఆలోచన చేసి అసెంబ్లీ వైపు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. 26వ తారీఖు 10 గంటలకు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉంటుంది. దాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.